ముఖ్యమంత్రి సీటును దక్కించుకోవడం కన్నా దాన్ని కాపాడుకోవడమే కష్టమనే సత్యం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడిప్పుడే అనుభవంలోకి వస్తోంది. అపర చాణక్యుడిగా పేరొందిన కేసీఆర్ నే గద్దె దించి ముఖ్యమంత్రి కావాలనే చిరకాల వాంఛను నెరవేర్చుకున్న రేవంత్ రెడ్డికి అసలు కష్టాలు మొదలయ్యాయి. సీఎం సీటును సరిగ్గా సర్దుకొని కూర్చోకముందే 4 గండాలు రేవంత్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అవి మామూలు గండాలు కాదు, అసలుకే ఎసరు తెచ్చే సుడిగుండాలు. వాటి నుంచి గట్టెక్కడం అంత తేలిగ్గా కనిపించడం లేదు. వాటిని పరిష్కరించగలిగిన దానితో ఎదురయ్యే పర్యవసానాలు అంతకు మించి పరేషాన్ చేసే విధంగా ఉన్నాయి. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ ఆగమాగమవుతున్నారట. ఇన్ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ అన్నట్లుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి. ప్రస్తుతానికి అంతా సజావుగానే కనిపిస్తున్నప్పటికీ 4 గండాలు మాత్రం రేవంత్ శిబిరానికి నిద్ర పట్టనివ్వడం లేదు. ఆ 4 గండాలు ఎలా గట్టెక్కుతారనే విషయంపైనే రేవంత్ భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్యత్తు ఆధారపడి ఉంది. తక్షణం నెత్తిమీద కూర్చున్న సంక్షోభాలను పరిష్కరించినా సరే దాని ఫలితం తాలూకు ప్రభావం కూడా రేవంత్ను వెంటాడక తప్పేట్లు లేదు. సీఎం అయినప్పటికీ కొంతకాలం పీసీసీ అధ్యక్షుడిగా కూడా కొనసాగాలని అధిష్టానం కోరడంతో అది అదనపు అధికారం కన్నా అదనపు భారంగా మారింది. పీసీసీ అధ్యక్షుడిగా తీసుకునే నిర్ణయాలు కూడా సీఎం సీట్ను వణికించే అవకాశం ఉందంటున్నారు. ఇందులో గండం నెంబర్ 1 పార్లమెంటు సీట్లు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపులోని పార్లమెంటు సీట్లను కొట్టుకురావాలని పీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్న రేవంత్ ఉవ్వెళ్లూరుతున్నారు. 12 నుంచి 14 పార్లమెంటు సీట్లే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే పార్లమెంటు సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయడం మాత్రం తలకు మించిన భారంగా మారిందట. కొందరికి ఇప్పటికే నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా పోటీని తగ్గించింది కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కనీసం ఓ అరడజను సీట్లలో పీఠముడి పడడంతో రేవంత్కు ముందుకు వెళ్లలేకపోతున్నారు. పార్టీ సీనియర్ నేత మల్లు రవికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి పదవి ఇచ్చినా ఆయన ఆ పదవికి రాజీనామా చేసి నాగర్ కర్నూలు సీటు కోసం పట్టుబడుతున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే సంపత్ గట్టి పోటీదారుగా ఉన్నారు. నాగర్ కర్నూలులో యువకులకు అవకాశం ఇవ్వాలనుకుంటే సంపత్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. కానీ సీనియర్ నాయకుడిగా రేవంత్ను మొదట్నుంచి గట్టిగా సపోర్ట్ చేసిన వ్యక్తిగా మల్లు రవి అవకాశం అడుగుతున్నారు. వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలోని హాట్ సీటుగా ఉన్న ఖమ్మం కొరకరాని కొయ్యగా మారింది. అక్కడ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి పోటీ పడుతున్నారు. మధ్య మార్గంగా సోనియాను పోటీ చేయిద్దామని రేవంత్ ప్రయత్నించినా ఆమె ఇటు రాకుండా రాజస్థాన్ ద్వారా రాజ్యసభకు పోయారు. కనీసం రాహుల్ అయినా పోటీ చేయాలని కోరుతున్నారు. రాహుల్ గాంధీ ఖమ్మంలో పోటీ చేయకుంటే రేవంత్కు తిప్పలు తప్పవు. ఒకరు ఉప ముఖ్యమంత్రి, మరొకరు కీలక మంత్రి. ఎవరికి టికెట్ వచ్చినా మరొకరు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇక ఆదిలాబాద్ జిల్లా కోటా నుంచి మంత్రి పదవి ఆశించిన వివేక్ తన కుమారుడి కోసం పెద్దపల్లి టికెట్ అడుగుతున్నారు. అయితే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. ఆయనకే అక్కడ పోటీ చేసే అవకాశం దక్కుతుందని అంటున్నారు. తాను ఎంతో సీనియర్ నాయకుడినని, ఆయన మంత్రిని చేయలేదు, కనీసం నా కుమారుడికి ఎంపీ టికెట్ అడిగితే కూడా ఇవ్వరా అని వివేక్ గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. మంత్రి పదవో ఎంపీ టికెట్టో దక్కకుంటే నా దారి నేను చూసుకుంటానని ఇప్పటికే వివేక్ హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. మరో కిరికిరి సీటు నల్గొండ. అక్కడి నుంచి పోటీ చేయాలని సీనియర్ నాయకుడు జానారెడ్డి అనుకుంటున్నారు. తనకు కాకపోతే తన కొడుకైనా టికెట్ ఇవ్వాలని జానా కోరుతున్నారు. అయితే సూర్యాపేట అసెంబ్లీ సీట్ను ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని అప్పుడే హామీ ఇచ్చారు. దాంతో తనకే నల్గొండ టికెట్ ఇవ్వాలని రమేష్ రెడ్డి పట్టుబడుతున్నారు. మధ్యలో సూర్యాపేట నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కొడుకు కూడా టికెట్ ఆశిస్తున్నారు. దీంతో నల్గొండలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వారితో పేచీ తప్పెట్లు లేదు. భువనగిరిలో కూడా అదే పరిస్థితి. కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డి టికెట్ అడుగుతున్నారు. రేవంత్ రెడ్డికి సన్నిహితులైన కిరణ్ కుమార్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఇప్పటికే 2 ఎమ్మెల్యే, 1 మంత్రి పదవి ఇచ్చారని, ఇంకా వారికి ఎన్ని పదవులు ఇస్తారని సొంత పార్టీలో సనుగుడు స్టార్ట్ అయింది. అయితే తమ సమర్థతకు ఇవ్వాల్సిందే అని కోమటిరెడ్డి సోదరులు భీష్మించు కూర్చున్నారట. సికింద్రాబాద్ పార్లమెంటు సీటు విషయంలో కూడా పేచీ తప్పడం లేదు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ టికెట్ ఆశిస్తున్నారు. ఇదే సీటు నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్థానిక నినాదంతో ముందుకు పోతున్నారు. ఇతర నియోజకవర్గాల్లో సీటు దొరకని సీనియర్లు కూడా సికింద్రాబాద్పై కన్నేశారు.
వరంగల్ సీటును అద్దంకి దయాకర్కి ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నా సామాజిక సమీకరణాలు సెట్ కావడం లేదు. దయాకర్ మాల సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్రంలోని 3 ఎస్సీ నియోజకవర్గాల్లో కనీసం ఒక్క దాంట్లో అయినా మాదిగలకు టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. పైగా వరంగల్ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి పుట్టినిల్లు. అక్కడ మాదిగలకు టికెట్ ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గం కాంగ్రెస్కు దూరమయ్యే అవకాశం ఉంది. ఇలా పార్లమెంటు సీట్లు తేల్చడం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపిస్తోందట. తనకు సంబంధం లేదు, అధిష్టానమే చూసుకుంటుందని నమ్మబలికినా సీఎంగా మీరు గట్టి ప్రయత్నం చేయాల్సిందే అని ఆశావహులు ఆయన వెంట పడుతున్నారట. గండం నెంబర్ 2. మంత్రి బెర్తులకు పోటీ. తెలంగాణ కేబినెట్లో 18 మందికి మాత్రమే చోటు కల్పించే అవకాశం ఉంది. ఇప్పటికే 12 మంది మంత్రులున్నారు. ఇంకా 6గురికి మాత్రమే అవకాశం ఉంది. పోటీదారులు మాత్రం 15 మంది వరకు ఉన్నారు. సామాజిక సమీకరణాలు సరిచూసుకోవడం, సీనియర్లను సర్దుబాటు చేయడం, జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని కేబినెట్ బెర్తులు ఫుల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకదానితో ఒకటి సరితూగకపోవడంతో రేవంత్ ఇబ్బందులు పడుతున్నారట. ఒకసారి మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో చీలికలు తప్పవని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అందుకే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయే వరకు మంత్రివర్గం జోలికి పోవద్దని అధిష్టానం నిర్ణయించింది. ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ 4 జిల్లాల నుంచి ఒక్కొక్కరికైనా అవకాశం కల్పించాల్సి ఉంది. నిజామాబాద్ నుంచి సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కడం ఖాయంగా చెబుతున్నారు. ఆదిలాబాద్ కోటా నుంచి ప్రొఫెసర్ కోదండరాంను మంత్రిగా తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఆదిలాబాద్ జిల్లా కోటా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వివేక్, వినోద్, ప్రేమ్ సాగర్ రావులు అసంతృప్తికి లోనయ్యే ఛాన్స్ ఉంది. ఎస్సీ కోటా నుంచైనా, జిల్లా కోటా నుంచైనా, సీనియర్ల కోటా నుంచైనా తనకు అవకాశం ఇవ్వాలని వివేక్ కోరుతున్నారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఎస్సీ కోటా నుంచి ఇప్పటికే 2 కేబినెట్లో ఉన్నారు. అంతకు మించి అవకాశం ఉండదు. ఒకవేళ మరో ఎస్సీకి అవకాశం ఇచ్చినా అది ఎక్కువ జనాభా కలిగిన మాదిగ వర్గానికి దక్కుతుంది తప్ప మాల వర్గానికి దక్కదు. ఇది కూడా వివేక్కు మైనస్ పాయింట్గా మారింది. సుదర్శన్ రెడ్డి, కోదండరాంలను మంత్రివర్గంలోకి తీసుకుంటే రెడ్ల సంఖ్య 6కు చేరుకుంటుంది. 6గురికి మించి రెడ్లను క్యాబినెట్లోకి తీసుకునే ఛాన్సులు చాలా తక్కువ. రంగారెడ్డి కోటా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న మల్రెడ్డి రంగారెడ్డికి తనకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని గట్టిగా కోరుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కకపోవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుకు అంకురార్పణ చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు కేవలం 2 బీసీలకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇంకో 2 బీసీలకు అవకాశం కల్పించాలి. ప్రస్తుతం గౌడ నుంచి పొన్నం ప్రభాకర్, కాపు, పద్మశాలి కాంబినేషన్లో కొండా సురేఖ మంత్రి పదవులు దక్కించుకున్నారు. బీసీలకు మరో 2 పదవులు దక్కే అవకాశం ఉండడం, ఆయా వర్గాల నుంచి ఎక్కువ మంది పోటీలో ఉండడం రేవంత్కు తలనొప్పిగా మారింది. ఎస్టీల నుంచి సీతక్కొక్కరికి అవకాశం కల్పించారు. ఆమె ఆదివాసీ కోయ వర్గానికి చెందినవారు. రాష్ట్రంలో లంబాడీల జనాభా ఎక్కువ కాబట్టి తమకు అవకాశం కల్పించాలని ఆ వర్గానికి చెందిన వారు కోరుతున్నారు. లంబాడీలకు అవకాశం ఇవ్వకుంటే భవిష్యత్తులో ప్రత్యర్థి పార్టీలకు అదొక అవకాశంగా మారుతుంది. ఇలా మంత్రివర్గ విస్తరణకు అనేక చిక్కుముళ్లున్నాయి. ఈ ముళ్లను ఎలా విప్పుతారు, అసంతృప్తులు వర్గపోరుకు ఆజ్యం పోయకుండా ఆపేదెలా అనేది రాష్ట్ర కాంగ్రెస్లో పెద్ద అంశంగా మారే అవకాశం ఉంది. గండం నెంబర్ 3. హామీల అమలు. పార్టీ సంస్థాగత విషయాలు ఎలా ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంపైనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే కనీసం ఏటా 1,30,000 కోట్లు ఖర్చవుతాయి. కానీ అంత మొత్తంలో ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఇవి కాకుండా రుణమాఫీ, మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 ఇచ్చే పథకం, నిరుద్యోగ భృతి లాంటి కార్యక్రమాలకు ఇంకా నిధులు కావాలి. ఇవన్నీ ఎలా సమకూర్చుతారు అనేది పెద్ద ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి హామీలు అమలు చేసేంత గొప్పగా ఏమీ లేదు. పెద్ద మొత్తంలో అప్పులు తేవడానికి కూడా అవకాశం లేదు. దీంతో హామీల అమలు పూర్తి స్థాయిలో సాధ్యం కాదు. హామీలు అమలు కాకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాయి. ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. హామీలు అన్నది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓ ప్రధాన గండం కానుంది. గండం నెంబర్ 4.
బీజేపీ ఎత్తుగడలు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుదురుగా ఉండనిస్తుందా అనేది ప్రధాన ప్రశ్న. గత అనుభవాల దృష్ట్యా తెలంగాణలో కూడా బీజేపీ తప్పక ఏదో ఒకటి చేస్తుందనే ఊహాగానాలున్నాయి. అటు బీఆర్ఎస్ను ఇటు కాంగ్రెస్ను నిలువునా చీల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయవచ్చని భావిస్తున్నారు. అప్పటికే వివిధ కారణాల వల్ల అసంతృప్తిగా ఉన్నవారు బీజేపీతో చేతులు కలిపే అవకాశాలున్నాయి. అసలే మోదీ అమిత్ షాలు పట్టుకుంటే వదలరు. అలాంటి బీజేపీ ఎత్తుగళ్లను కాచుకుని దానికనుగుణంగా రాజకీయ నడపడం రేవంత్ వల్ల అవుతుందా అనేది మరో ప్రశ్న. ఈ 4 గండాలను రేవంత్ ఎలా దాటగలరు? గండాలు దాటినా వాటి వల్ల వచ్చే పర్యవసానాలను ఎలా ఎదుర్కొంటారు అనేదే భవిష్యత్తు కాలంలో రాష్ట్ర రాజకీయాలను నిర్దేశించనున్నాయి. రేవంత్ రెడ్డి కుర్చీ ఎంతకాలం పదిలంగా ఉంటుందనేది నిర్ణయించేది కూడా ఈ 4 అంశాలే.